హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను పెసరట్టు ఏ విధంగా వేయాలో చెప్తానండి. సో మీకు ఏంటంటే హోటల్ స్టైల్ పెసరట్టు రావాలంటే ఏం చేయాలంటేనండి, ఒక గ్లాస్ పెసలు, ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలన్నమాట. సో మనం ఇంతకుముందు ఎలా తీసుకునే వాళ్ళండి, 2 గ్లాసులు పెసలు, 1 గ్లాస్ బియ్యం తీసుకుంటామండి. సో దానివల్ల కొంచెం పెసరట్టు అనేది గట్టిగా వస్తుంది అన్నమాట. సో మనము ఒక గ్లాస్ పెసలు, ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే పెసరట్టు అనేది చాలా స్మూత్గా అండ్ రెస్టారెంట్ స్టైల్ పెసరట్లో వస్తుందండి. ఈరోజు మనం చూద్దాం ఏ విధంగా చేయాలో. సో ఈ విధంగా ఒక బౌల్లోనండి ఒక గ్లాసు పెసలు తీసుకోవాలి. చూసారా, ఇదే గ్లాస్తో మళ్ళీ మనం ఒక గ్లాసు బియ్యం తీసుకొని మనం బాగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత ఓవర్ నైట్ వాటర్లో సోక్ చేయాలన్నమాట. సో రాత్రంతా మీరు నానబెట్టి మార్నింగ్ అయ్యేసరికి మీరు చక్కగా గ్రైండ్ చేసేసుకోవచ్చండి. సో ఈ గ్రైండ్ చేసేటప్పుడు కొంతమంది పచ్చిమిరకాయలు వేస్తారు, కొంతమంది అల్లము పచ్చిమిరకాయ వేసి గ్రైండ్ చేస్తారనమాట. అలా కూడా బాగుంటుందండి. లేకపోతే మామూలుగా గ్రైండ్ చేసేసి మనం ఉప్పు కలుపుకొని పెసరట్లు వేసుకున్న చాలా టేస్టీగా వస్తాయండి. ఈసారి నేనైతే పచ్చిమిరకాయ అల్లం వేయకుండా నార్మల్గా గ్రైండ్ చేశాను. ఈరోజు నేను ఓవర్ నైట్ నానబెట్టిన ఆ యొక్క పెసలు బియ్యం గ్రైండ్ చేశాను అనమాట. గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. సో ఇప్పుడు మీకు పెసరట్టు టేస్ట్ చూపిస్తాను, ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మీకే తెలుస్తుంది. ఈ గ్రైండ్ చేసిన గట్టి పిండి అండి ఇది. సో చూసారు కదా, ఇది గట్టి పిండి అన్నమాట. సో ఈ గట్టి పిండిని మనము ఒక బౌల్లో తీసుకోవాలండి. సో నేను 2 గరిటెలు తీసుకుందాం అనుకుంటున్నాను. సో తీసుకున్న తర్వాత చూసారండి ఎంత గట్టిగా ఉందో. సో ఈ విధంగానే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఓకేనండి, ఈ విధంగా గట్టిగా ఉన్న పిండినే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. సో ఆ తర్వాత ఏం చేశానంటే, ఈ గట్టి పిండిలోకి మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడే మనం. ఓకేనండి, ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో మొత్తం ఒకేసారి వాటర్ వేయకండి, ఎందుకంటే బాగా పలచబడిపోతే బాగోదన్నమాట. సో మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీని సెట్ చేసుకోవాలండి. సో మనకి దోశ మెత్తగా క్రిస్పీగా వచ్చే విధంగా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంతేగాని ఒకేసారి యాడ్ చేసామనుకోండి, ఒక్కొక్కసారి పలచగా అయిపోయి అసలు పెసరట్టు రాదండి, టేస్టీగా కూడా ఉండదన్నమాట. సో అందుకనే చాలా జాగ్రత్తగా ఓపిక్గా మనము ఈ యొక్క పిండిని కలుపుకోవాలండి. పెసరట్టు పర్ఫెక్ట్గా రావాలంటే పిండి కలపడంలోనే మొత్తము డిపెండ్ అయ్యి ఉందన్నమాట. సో ఇంకొంచెం వాటర్ వేసుకుందామండి. సో ఇంకొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మనము చక్కగా కలుపుకుంటాము. బాగా కలపాలండి, బాగా కలపాలన్నమాట. ఓకేనండి, సో ఈ కన్సిస్టెన్సీ చూసారా. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఆ కన్సిస్టెన్సీ కన్నా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనండి, సో ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకు తెలిసిపోతుందండి. సో ఇప్పుడు నా కన్సిస్టెన్సీ చూడండి. సో ఇదే మీరు మెయింటైన్ చేయొచ్చు. ఓకేనండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా మీరు చూసుకోండి. బాగా కలపాలండి, బాగా కలపాలన్నమాట. సో పెసరట్లు వేసుకునేటప్పుడు అండి మనం ముందు ఆయిల్ వేసేయకూడదండి. ఆయిల్ వేస్తే సరిగ్గా రాదన్నమాట. ఆయిల్ వేయకుండా ముందు పెసరట్టు వేసి ఆ తర్వాత చుట్టూరా ఆయిల్, పైన ఆయిల్ వేయాలన్నమాట. చూసారండి, పెసరట్టు వేయగానే ఈ సౌండ్ రావాలన్నమాట. ఈ సౌండ్ అనేది రావాలి. ఆ తర్వాత మనం చక్కగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. చూసారా ఎంత స్మూత్గా స్ప్రెడ్ అవుతుందో. సో ఈ స్మూత్నెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆ తర్వాత ఏం చేయాలంటే చుట్టూరా మనం ఆయిల్ అనేది యాడ్ చేయాలండి. ఆ తర్వాత పైన కూడా ఆయిల్ అనేది యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత అండి మనం ఆల్రెడీ ఉల్లిపాయలు ఇవన్నీ కలుపుకున్నాం కదా, వీటిని మనం యాడ్ చేయాలండి. ఓకేనండి, యాక్చువల్లీ మనం రెండో వైపు తిప్పకుండా వేసేలాగా వేయాలండి, అది పర్ఫెక్ట్ మాట. ఓకేనా.
రెండో వైపు తిప్పుకోవడం అనమాట. అంటే అంత పలచగా వేస్తే ఉల్లిపాయలు అవి చక్కగా ఉడుకుతాయి అన్నమాట. సో దీనికి ఈ యొక్క పెసరట్టుకి సూటబుల్ అయ్యే చట్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. సో ఆ తర్వాత నేను చట్నీకి ప్రిపేర్ చేస్తున్నానండి. సో మనం 2 పచ్చిమిరకాయలు తీసుకుంటామండి, 2 రెబ్బల కరివేపాకు, ఓకేనండి, 2 రెబ్బల కరివేపాకు, నెక్స్ట్ ఉల్లిపాయలు మాట, బాగా కడిగిన ఉల్లిపాయలు తీసుకుంటాం. ఉల్లిపాయలు మళ్ళీ జీలకర్ర కూడా వేస్తామండి. జీలకర్ర నెక్స్ట్ చింతపండు వేసి మగ్గ పెట్టాలి. సో మన పెసరట్టు అయితే రెడీ అవుతుందండి. సో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. చూసారా ఈ కలరు ఇవన్నీ ఎంత బాగా వచ్చిందో పెసరట్టు కలర్ అనేది. సో ఈ పెసరట్టు ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు నేను చెప్పినట్టు పిండి మీరు ప్రిపేర్ చేస్తే పెసరట్టు ఈ విధంగా వస్తుంది అన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటుందండి. ఉల్లిపాయ చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. సో ఈ విధంగా మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత మనం కొంచెం కూల్ చేసిన తర్వాత మనం గ్రైండర్లో వేసుకోవాలండి. కూల్ చేసిన తర్వాత గ్రైండర్లో వేసుకొని డైరెక్ట్గా తినేయచ్చండి. ఓకేనండి, డైరెక్ట్గా మనం తినేయచ్చు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. పెసరట్లో ఈ చట్నీయే బాగుంటుంది. సో ఆ తర్వాత దీన్ని మనం ఈ విధంగా గ్రైండర్లో తీసేసుకోవాలండి. నెక్స్ట్ కొంచెం పుట్నాల పప్పు యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. లేకపోతే డైరెక్ట్గా మనం కొంచెం ఉప్పు యాడ్ చేసి గ్రైండ్ చేసి తినేస్తే చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు మనము గ్రైండ్ చేసిన ఈ యొక్క ఉల్లిపాయ పచ్చని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. నెక్స్ట్ తాలింపు కూడా పెట్టవసరం లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. వితౌట్ తాలింపే నేను తినేస్తానండి. సో ఏ చట్నీ అన్నా తాలింపు వేసి తింటే టేస్టీగా ఉంటుంది, కానీ ఈ ఉల్లిపాయ చట్నీ ఈ విధంగా చేసుకుంటే తాలింపు కూడా అవసరం లేదండి. చూసారండి మన యొక్క టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. సో క్రిస్పీ పెసరట్టు, ఆనియన్ పెసరట్టు అండి ఇది. సో మనకి పెసరట్టు రెడీ అయిపోయింది. నెక్స్ట్ చట్నీ అనేది మనం వేసుకుందాం అండి. చట్నీ వేసుకొని ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. ఫుల్ ఆయిల్ వేసానండి. ఫుల్ ఆయిల్ వేసాను. యాక్చువల్లీ ఇంత ఆయిల్ నేను తిన్నాను. సో ఇంత ఆయిల్ నేను తిన్నమాట. సో ఇప్పుడు మనం టేస్ట్ ఎలాగుందో చూసి చెప్తానండి. చాలా స్మూత్గా వచ్చింది. సూపర్ ఉందండి. చాలా బాగుంది. చట్నీ పెసరట్టు రెండు బాగున్నాయి. అక్కడక్కడికి ఆనియన్స్ తగులుతుంటాయి. ఇంకా బాగుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.